పరలోకములకు ఎక్కదగినటువంటి వాడు ఎవడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగినటువంటి వాడు ఎవడు అంటే ఆయన ఎక్కడ ఉంటాడో పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉంటాడు. ఎక్కడ ఉంటాడో పరిశుద్ధమైన స్థలము పరలోకమే. ఎక్కడమ్మా? పరలోకమే. ఎక్కిపోదగిన వాడు ఎవడు? ఆయన పరలోకమునకు ఎవరు పడితే వాళ్ళు ఎక్కేస్తారా? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవచ్చా? చర్చికి రావచ్చు, మందిరానికి రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు దేవుడి మందిరానికి. ఎవరు నిన్ను ఆటంక పరచరు, వెల్కమ్ అంటారు. త్రాగుబోతుడు రావచ్చు, తిరిగిపోతుడు రావచ్చు, ఎవడైనా రావచ్చు. దానికి ఏ విధమైన కండిషన్స్ లేనే లేదు. కాకపోతే పరలోకానికి కండిషన్స్ ఉన్నాయి. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ దేవుడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? కొన్ని అర్హతలు ఉంటాయి. ఏముంటాయి పరలోకానికి వెళ్ళడానికి?